ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను దేవా. మా తండ్రి విన దేవా, కొన్ని విలువైన సంగతులు నీ గ్రంథములో నుంచి నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గమనించటానికి, గ్రహించటానికి ప్రతి ఒక్కరికి నీ కూడా వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. ఎందుకంటే నేడు సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన దారుణమైనటువంటి పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు ఒక పాఠ్యాంశముగా సంఘాన్ని హెచ్చరించడానికి, కొన్ని విలువైనటువంటి సంగతులను సంఘానికి చెప్పి నేర్పించటానికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని మనకిచ్చినందుకు దేవునికి నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు పురుషుణ్ణి ఏర్పాటు చేసి ఆ పురుషునికి స్త్రీని జత చేసినటువంటి వీళ్ళిద్దరినీ ఒక కుటుంబముగా ఏర్పాటు చేయటానికి వెనుక దేవుని యొక్క సంకల్పం ఉందని మనందరికీ తెలిసిన విషయం ఇదే. ఇప్పుడు భార్యాభర్తలను ఏకము చేసిన దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. సంతానాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆ సంతానాన్ని ఎలా పెంచాలో కూడా దేవుడు చెప్పాడు. ఎలా పెంచకపోతే నష్టపోతారో కూడా దేవుడు హెచ్చరించాడు. భార్య బాధ్యతలు సక్రమంగా లేకపోయినా, భర్త బాధ్యతలు సక్రమంగా లేకపోయినా, పరిశుద్ధుడైన దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైన కుటుంబం పతనమైపోతుందని దేవుడు హెచ్చరించినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. కానీ ఈనాడున్నటువంటి క్రైస్తవ సంఘము, క్రైస్తవ కుటుంబం దేవుడు చెప్పినటువంటి బాధ్యతలకు అనుగుణంగా స్త్రీ ప్రవర్తించలేకపోతే, యజమానుడిగా దానిని అనుసరించలేకపోతే, దేవుడు కోరుకున్నట్టుగా పిల్లల్ని సక్రమంగా పెంచలేకపోతే ఈనాడున్నటువంటి ఈ టెక్నాలజీ ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోతుంది. కుటుంబం కూలిపోయి సర్వనాశనం అయిపోతుందని దేవుని గ్రంథం ఏనాడో హెచ్చరించింది భవిష్యత్తును గురించి. అయినా అవగాహన లేని, ఆలోచన లేనటువంటి ఆచారబద్ధంగా కొనసాగుతున్న ఈ క్రైస్తవ్యంలో అక్కడక్కడ ఒడుదుడుగులు కనపడుతూనే ఉన్నాయి నేడు క్రైస్తవ సంఘాలలో, ఈ సమాజాల్లో. ఎందుకు ఇలాంటి పరిస్థితి కుటుంబానికి వచ్చింది? ఎందుకు కుటుంబానికి ఆధారంగా, భర్తకు సహకారిగా ఉన్నటువంటి స్త్రీ తన కుటుంబాన్ని పతనావస్థలోకి ఎందుకు దిగజార్చుకుంటుంది? తన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటుంది? తన అందమైనటువంటి కుటుంబాన్ని ఎందుకు అందహీనతలోనికి తీసుకెళ్ళిపోతుంది? ఇల్లాలుగా తన కుటుంబాన్ని వెలిగించవలసినటువంటి స్త్రీ ఎందుకు తన కుటుంబాన్ని చీకటిగా మార్చేసుకొని తన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటుంది అనేది కొన్ని మూలాల్లోకి మనం వెళ్ళి చూడగలిగితే, సాటి అయినటువంటి సహాయమే అపాయంగా మారితే కుటుంబంలో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి, కట్టుకున్న భర్త పరిస్థితి ఏంటి? ఒక్కసారి స్త్రీగా, గృహిణిగా, ఇంటికి ఇల్లాలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కూతురుగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని గ్రంథం స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో. అందుకే ప్రియమైన దేవుని వారలారా, కొన్ని సంగతులు మనం దేవుని గ్రంథంలో నుంచి కొంచెం త్వరగా చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఆదికాండం 2:18 ఎందుకు ఈ ప్రత్యేకమైనటువంటి మాటలు ఈరోజు స్త్రీలకు ప్రత్యేకంగా ఎందుకు హెచ్చరికలు చేయటం జరుగుతుందంటే, దేవుడు నియమించినటువంటి ఆ నియమం, ఆ కట్టుబాటు,
ఆ బాధ్యత అంతా కూడా దేవునికి నిర్ణయించినటువంటి బాధ్యతను, దేవుడు దంపతులకు ఇచ్చినటువంటి నియమమును స్త్రీ ఏం చేసిందంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆ నియమాన్ని, ఆయన యొక్క నిబంధనను ఏం చేసిందంటే దుర్వినియోగపరుచుకుంది స్త్రీ. కనుక దేవుని యొక్క బాధ ఏమై ఉందో తన హృదయంలో, ఎందు నిమిత్తము దేవుడు నొచ్చుకున్నాడో ఈ దంపతులను గూర్చి, నేడు యజమానులుగా భర్తలుగా ఉన్నటువంటి పురుషులకు జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎలా దాపరించబోతున్నాయి అనేది సమాజంలో ఈనాటికే 2025 నాటికి ఎలా ఉంటే, ప్రారంభంలో ఏదేని వనంలో చెప్పినటువంటి ఆ సందర్భాన్ని మనసులో పెట్టుకొని మనం జర్నీ చేస్తూ 2025 దగ్గరకు వచ్చి చూసుకుంటూ మనం ముందుకు వస్తే ఈ రోజుకే ఎలా ఉంటే మరి 2050కి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. 25కి ఇంత దారుణంగా ఉంటే మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను నేను, మీకు ఆశ్చర్యం అవుతుంది, అవాక్ అవుతారు మీరు. ఎందుకంటే స్త్రీ పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుందో మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను బాగానే ఉన్నాను కదండి అని. ఒక్క నిమిషంలో నీ స్థితిని, నీ పరిస్థితిని నేల కూల్చేటటువంటి విపత్కరమైన పరిస్థితులు ఈ సమాజంలో రాబోతున్నాయి, జరుగుతున్నాయి. కనుక మీరు జాగ్రత్తగా పసిగట్టాలి. ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుదునా అని ఏం చేస్తున్నాడు? గర్జించు తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు? ఏ వేషంలో తిరుగుతున్నాడు? సింహము వలె తిరుగుతున్నాడు. కనుక మనం జాగ్రత్తగా కొన్ని పాయింట్స్ చూద్దాం ప్రియుల. చాలా బాగుంటే చాలా జాగ్రత్తగా మనం విందాం. స్త్రీల గురించినటువంటి ప్రత్యేకమైన కాన్సెప్ట్ అని మీరు అనుకోవద్దు, అందరూ వినండి. చాలా మంచి మాటలు చెప్తాను ఇప్పుడు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో జాగ్రత్తగా విందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకున్నాడు, చేసేసాడు. జాగ్రత్తగా విందాం. దేని కొరకు చేశాడు స్త్రీని? ఏమ్మా, స్త్రీని దేని కొరకు చేశాడు? సాటి అయిన సహాయంగా చేసి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ రాసుకోండి మీరు. నేను నా భర్తకు సాటి అయిన సహాయముగా దేవుడు నన్ను చేశాడు అన్నో నమ్మాలి. ఇది మొదటి మాట. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక స్త్రీగా, భార్యగా నువ్వెవరి కొరకు అనుకుంటున్నావు? జాగ్రత్తగా వినాలి. ఒక స్త్రీగా, ఒక భార్యగా ఎవరి కొరకు సహాయంగా చేశాడు నిన్ను అనుకుంటున్నావు నువ్వు? ఈరోజు ఎవరి కొరకు అనుకుంటున్నావు? అసలు ఎవరి కొరకు నువ్వు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? నీ భర్త కొరకేనా? నీ భర్త కొరకేనా? నీ భర్త కొరకే అని నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నావు, ఖచ్చితంగా అనుకొని తీరాలి. ఎందుకంటే ఇప్పుడు భర్తను కట్టుకున్న తర్వాత నేను సహకారిగా నా దేవుడు నన్ను చేసింది నా భర్త కొరకే అని నువ్వు నమ్మాలి. మరి నీ భర్త కొరకే దేవుడు నిన్ను చేసినప్పుడు మరి నీ భర్తకే కట్టుబడి ఉండాలా? నీ భర్తకే కట్టుబడి ఉండాలా? అంతేనా? నా భర్త కొరకే నేను సహాయంగా దేవుడు నన్ను జత చేసినప్పుడు నా భర్తకే నేను కట్టుబడి ఉండాలి. వేరొకరికి నేను కట్టుబడి, వేరొక నియమానికి నేను లోబడి ఉండటానికి వీల్లేదు. ఉందా? లేదు. ఇప్పుడు ఒకనితోనే దేవుణ్ణి బంధాన్ని ముడిపెట్టినప్పుడు వేరొకనితో సంబంధం ఉండొచ్చా స్త్రీకి? వినాలి జాగ్రత్తగా మీరు. ఒకనితోనే బంధం ఏర్పరిచినప్పుడు వేరొకరితో సంబంధం ఉండొచ్చా స్త్రీకి? ఉండొచ్చమ్మా? ఉండకూడదు. వేరొకనితో సంబంధం ఉంటే, జాగ్రత్తగా వినాలి మీరు, ఒకనితోనే బంధం ఏర్పరిచాడు దేవుడు. ఒకనితోనే బంధం ఏర్పరిచిన తర్వాత వేరొకనితో సంబంధం ఏర్పడితే ఇప్పుడు నువ్వు సహాయమా నీ భర్తకి అపాయమా? అమ్మా, అబ్బా ఎంత బాగా చెప్తున్నారో మీరు. వాక్యం బాగానే అర్థమవుతుంది మీకు. జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో మీకు. ఇప్పుడు సహాయము అపాయంగా మారితే ఏమైనా ప్రమాదం ఉందంటారా? కొద్ది ముందుకు జరగండి తల్లి, ఉందిగా ప్లేసు. అక్కడక్కడ ఎందుకు మెదలటం, కొద్ది ముందుకు జరగండి, ఉంది కదా ప్లేస్, ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సహాయము అపాయంగా మారిందనుకోండి, ప్రమాదం ఉందంటారా? కింద కూర్చున్న వాళ్ళు చెప్పాలి తల్లి, భలే యాక్టివ్గా ఉన్నారు మీరు ఎదరోళ్ళు. ఆ వెనకాల వాళ్ళు చెప్పండి, ఎందుకని ముందు వాళ్ళు చెప్పండి. ఏమ్మా, ఇప్పుడు సహాయం అపాయంగా మారిందనుకోండి,
కట్టుకున్నోడికి ప్రమాదమా, ప్రమాదం కాదా? చెప్పాలి. చెప్పరేంటమ్మా? ఇప్పుడు సహాయం అపాయంగా మారింది, ఇప్పుడు ప్రమాదం ఉందా లేదా కట్టుకున్నోడికి? నోరెప్పరేంటమ్మా? ఉందే అని చెప్పాలి గట్టిగా మీరు. సహాయం అపాయంగా మారితే కట్టుకున్నోడికి ప్రమాదం ఉందా లేదా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఉందే ఖచ్చితంగా. కనుక ఈ సాటి అయిన సహాయం అపాయంగా మారడానికి రీజన్స్ ఏంటి? మొన్న కొటేషన్ చూశానండి ఫేస్బుక్లో నేను. స్త్రీ పతనానికి మూలం ఏంటి? కాన్సెప్ట్ బాగుందా? స్త్రీ పతనానికి మూలం పాయింట్ 1 చెప్పుడు మాటలు వింటాం. పాయింట్ 2 పుట్టింటోళ్ళు చెప్పినట్టు ఇక్కడ అత్తింట్లో నడవటం. పాయింట్ 3 అక్రమ సంబంధాలు పెట్టుకోవటం. పాయింట్ 4 సెల్ ఫోన్లు అధికముగా వాడటం. పాయింట్ 5 చెప్పండి ఏంటో? మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే భార్యాభర్తల మధ్య గొడవ తెచ్చుకోవటం. పాయింట్ 6 నువ్వు అనుకున్న లగ్జరీ లైఫ్ నువ్వు అనుభవించలేకపోతే కుటుంబాన్ని చిందరవందర చేసేయటం. ఇవన్నీ కలిగిన నీవు 7వ పాయింట్లోకి వచ్చేసరికి ఏ హార్ట్ అటాకో, ఏ పక్షివాతమో, ఏ పెరాలసిసో, ఏదో భయంకరమైన వ్యాధో ఏదో ఒకటి సోకి చక్కగా ఫ్యామిలీ బాగానే ఉంటుంది. నీ రోగానికి, నీ బాధలకి, నీ సమస్యలకి మధ్యలో పుట్టుకుమని పోయేది నువ్వే. అది పెట్టాడు ఆ కొటేషన్ రాడు. స్త్రీ పతనానికి మూలం 7 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 లక్షణాలు లేనటువంటి స్త్రీ ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి? వాటికి అన్ని యాంటీగా ఉంటుంది అనమాట. అవునా? అదేనా? ఇదేదో బాగానే ప్రిపేర్ వచ్చాడు మొత్తం మా మీద పడి ఏడుతున్నాను అనుకోమోకండి. మీ మేలు వాడుతున్నాను కాబట్టి మీ బతుకు బాగుండాలని చెప్తున్నవి. అర్థమవుతుందా మీకు? మీరు ఇంతమంది స్త్రీలు వచ్చారు, మీ యజమాని లేరి? మీ యజమాని లేరి అంటే పెత్తనం ఆడదా మీద? పెత్తనం మీదే. దొంగల మీరు దొరకరు బయటికి. నువ్వు వెళ్ళు, నువ్వు పొలానికి నీళ్ళు కట్టు, నువ్వు వెళ్ళి అక్కడ మందు వేసుకో, నువ్వు బర్రెలు నిప్పు, నేను లోపల ఉంటా. ఏంటి నీ బొందాడు బర్రెలు ఉప్పేది నువ్వు లోనుండేది? ఏం చేద్దామని, ఏం ఎలగబెడదామని ఇక్కడికొచ్చి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు వర్షం కురిపించాలి, మీ ఆయన కురిపిస్తారా వర్షం? నువ్వు కురిపిస్తావా? నువ్వు ప్రార్థన చేయి, మోకాళ్ళు వేసి వర్షం పడుద్దేమో. వీర్రాఘపురం పొలిమర కూడా దాడుతా నువ్వు ప్రార్థన చేస్తే. అవుద్దా? అవదు. నువ్వు వరి మొక్క నాటేసి పక్కేసి ఆ ఇంటికాడ పడుకుంటున్నా. పంట ఎవడు పండించాలా? నీ బాబా, నిన్ను కట్టుకున్నాడు బాబా. ఎవడు పండించాలి పంట? మనందరికీ బాబు అయిన తండ్రి అయిన దేవుడు పండించాలి పంట. మరి ఆ పంట పండించాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. మందిరానికి రావాలి. మందిరానికి రాకుండా, ఆయన మాట వినకుండా ఎలా అండి మనం ఆశీర్వదింపబడతాం? మీరు ఆలోచించండి. ఒక అద్భుతమైన పాఠం చెబుదామని తీసుకొచ్చా. ఏంటి తెలుసా? ఆ టాపిక్ ఏంటి తెలుసా? చాలా బాగుంటుంది అది. చెప్తాను, ఇంటి దగ్గర మన ఛానల్లో వస్తుంది వినండి తర్వాత. పనులన్నీ ఆపి ప్రార్థనకు వస్తే ఫలితం ఉందా? కాన్సెప్ట్ చాలా బాగుంటుందండి. ఏమంటే తండ్రి అయినటువంటి దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రమించి ఇశ్రాయేలీయులకి ఇది ఆజ్ఞగా ఇచ్చాడు. ఇదిగో 6 దినాలు మీరు పని చేయండి, 7వ దినాన విశ్రమించండి. ఎందుకు 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 రెస్ట్ తీసుకోమంటున్నాడు ఆయన? ఏమంటే 6 దినాలు పనిచేస్తున్నటువంటి నీవు ఆయన మందిరానికి వస్తే ఆరోగ్యం ఇస్తాడు. ఈ 6 దినాల్లో పనిచేసి కష్టపడి సంపాదించిన రూపాయిని నువ్వు అనుభవిస్తావు. ఈ 6 దినాలు సంతోషం అంటే ఏంటో, ఐక్యత అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో, భార్యాబిడ్డలతో కలిసి ఉండక నువ్వు చేసినటువంటి 6 దినాల ఉద్యోగం కోసము, పని కోసము ప్రయాసపడి అలసటపడి తిరిగినటువంటి నీవు ఈ 6 దినాల్లో పొందనటువంటి ఆనందాన్ని ఆ దినాన్ని తీసుకోమని చెబుతున్నాడు. ఆనందం లేనోడికి ఆనందం, సంతోషం లేనోడికి సంతోషం, ఆరోగ్యం లేనోడికి ఆరోగ్యం, ఆయుష్ లేనోడికి ఆయుష్. కష్టపడిన సంపద అనుభవించే అవకాశాన్ని దేవుడు ఆ దినాన కూడుకుంటే నీకు ఇస్తానని చెబుతున్నాడే. 6 దినాల పని చేసినా సరిపోదని నువ్వు కష్టపడి, నీ భార్య కష్టపడి, నీ బిడ్డలు కష్టపడి మందిరానికి దూరం అయి నువ్వు కూడబెడితే నీకు వచ్చే రోగాలకి ఏం చేస్తావు నువ్వు? ఆలోచించి ఒక్కసారి. బుద్ధి జ్ఞానం ఉంది. ఈ పాఠం చదువుకొని నేనే సిగ్గుతో తలకా ఉంచుకున్న, బైబిల్ దగ్గర ఈ పాఠం రాసుకొని నేను. ఎందుకు దేవుడు ఇంత పదే నొక్కి చెబుతున్నాడు? 6 దినాలు పని చేయి, 7వ దినాన్ని విశ్రమించు, 6 దినాలు పని చేయి, 7వ దినాన్ని విశ్రమించు. ఎందుకు చెప్పావు తండ్రి అంటే దేవుడు అంటున్నాడు, నీకు ఆరోగ్యం వద్దా?
రెస్ట్ లేకుండా కష్టపడితే రోగం వస్తే 6 దినాలు కష్టపడినటువంటి సంపద అంత హాస్పిటల్ పాలవుతుంది. దేవుడు రెస్ట్ తీసుకోమన్నాడు. వద్దా రెస్ట్? నీకు కష్టపడుతున్నా నీకు సంతోషం వద్దా? ఆరోగ్యం వద్దా? అసలు రెస్ట్ లేకుండా అసలు తెగ ఉరుకులు పెడుతున్నారు భూమి మీద. అసలు నాకు ఒకసారి చూస్తే ఎందుకంత అమాయకంగా బతుకుతున్నారు, చత్తన్నారు జనాలు. ఏనాడు ప్రార్థన అంటే తెలియని వ్యక్తులు, మందిరానికి రమ్మని పిలుస్తూనే ఉన్న కారు ఆగితే పరిగెడుతున్న వ్యక్తులు ఈరోజు ఫోన్ చేసి పదే ఎందుకు అడుగుతున్నారు? అయ్యా ప్రార్థన చేయ్యా, ప్రార్థన చేయ్యా, ప్రార్థన చేయ్యా. బాగున్నప్పుడు ఏమైంది? ఇదంతా ఏమైంది? బాగున్నప్పుడు డాక్టర్ గారితో మాట్లాడారండి మొన్న వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి, మేడం ఏంటి పరిస్థితి? 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి, అయినా కూడా 99% మా చేతిలో ఏమీ లేదు, ఆ భగవంతుడు చేయాలి ఏం చేసినంది. అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాట. చాలా నాకు ఆనందం వేసింది ఆ మాటకి. ఎవరు చేయాలి? 10 లక్షల రూపాయలు పెట్టినా మా చేతిలో ఏమి లేదు, మేము చేయవలసిన వరకు చేసేస్తాం. మా చేతిలో ఏమి లేదు. ఎంతకాలం బ్రతుకుతా కూడా మేము చెప్పలేము. ఇంకా 20 రోజులా, 20 రోజులు, 21 రోజులా, నెల రోజులా, సంవత్సరమా, అసలు ఇంప్రూవ్మెంట్ అవుతుందా అవదా కూడా మేము చెప్పలేమండి. ఎప్పటిదాకా బతుకుతాడో. ఇక మా చేతులారా మేము చేసిన వరకు మేము చేసేసాం, మా చేతిలో ఉన్న వైద్యం అంతా చేసేసాం, ఇక చెయ్యాల్సిందల్లా దేవుడు చెయ్యాలి, ఇక దేవుని చేతిలో ఉంది అన్నది ఒకటే మాట. ఇంకప్పుడు ప్రార్థన చేసి బయటకు వచ్చాం మేము. ఇక ఏ ఆలోచన ప్రకారం ఆలోచించినా కూడా ఒక చిన్న ఓపు కనపడుతుంది వాళ్ళు. ఎక్కడంటే కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన బిడ్డ మళ్ళీ తల్లి కాబోతుందని ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నోడికి కూడా తెలియదండి. ఆ పిల్ల మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు ఆ పిల్ల ఈరోజు తెలిసింది ఆ మాట కూడా మాకు. మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన సంగతి తండ్రికి తెలియదు ఇప్పుడు అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో కొట్టి మెట్టాడుతున్నాడు. ఎవడన్నా గుద్దాడాన్ని? ఎవడు గుద్దలా. అందుకే చెప్పేది నేను, నీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడాలంటే నువ్వు ఆయన సన్నిధులకు వచ్చి తీరాలంటే నువ్వు. ఏమండి, ఎవడన్నా మళ్ళీ కాపాడేది ఈ భూమి మీద? ఏ టెక్నాలజీ కాపాడుద్దు? ఏ ప్రభుత్వం కాపాడుతుంది నిన్ను? ఎవడు కాపాడుతాడు? ఈ రాత్రి పోతే నీ చరిత్ర ఇంకొక 2-3 నెలలు మర్చిపోతాను. నీ కట్టుకున్న పెళ్ళమే మర్చిపోతాను నిన్ను. అంత సిగ్గుపడాలి నువ్వు ఈ బతుకు, ఈ భూమి మీద. కట్టుకున్న భర్తే మర్చిపోతాడు నువ్వు చచ్చిపోతే 3 నెలలు అయితే. కానీ బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న దేవుడు, ఆయన కోసం బ్రతికి చస్తే నిన్ను చంపి పాతి పెట్టినా సరే తీసుకుపోయేదాకా నిన్ను మర్చిపోడు ఆయన. అంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి గొప్ప తండ్రిని విడిచిపెట్టి ఏంటండి పరుగులాట? మీరు ఆలోచన చేయండి. ఈ బతుక్కి, చిన్న జీవితానికి ఈ 6 దినాల కష్టార్జితం సరిపోదా మనిషికి? ఏం కూడబెట్టారు మీరు చెప్పండి? వెనక్కి తిరిగి చూసుకోండి ఒకసారి. మీ బతుకు ఎలా ఉంది ఇప్పటివరకు? బతికిన బతుకు 6 దినాలు సరిపోదా మన జీవితానికి? ఏమంటే ఒక్క రోగం వస్తే 4 రోజులు నువ్వు, నీ భార్య, నీ యావదాస్తి అమ్మినా కానీ రోగాలకి తగ్గించుకోలేని రోగాలు వస్తున్నాయి వాళ్ళ మనుషులకి. హాస్పిటల్కి వెళ్ళండి. ఇవాళ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఏంటి తెలుసా మీకు? మీరు బాగున్నా మీరు హాస్పిటల్కి వెళ్తే టెస్టులన్నీ రాస్తున్నాడు తెలుసా మీకు? టెస్టులన్నీ రాసిందే కాక ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఇదివరకు చెప్పాడు సాయంత్రానికి అయిపోద్దండి చూసి పంపించేస్తా ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్ అలా చెప్పట్లేదు. 3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలంటున్నాడు. ఎందుకు? 3 రోజులకి 350, 150, 1,50,000 బిక్కోవడానికి నీ దగ్గర. హాస్పిటల్ జరుగుతున్న మాయండి ఇది తెలియదు మనకు. ఎందుకు? ఈ మాయ అంతా ఎవరు నేర్పారు వీళ్ళకి? దేవుడే నేర్పాడు మాయ. ఎందుకంటే నీదంతా తీసేయాలంటే నీలో ఉన్నదంతా మరి అట్టే పోగొడతావు నువ్వు. అందుకే దేవుడు చెబుతున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించాలంటే 6 దినాలు పని చేసిన నీవు రా మందిరానికి. ఏంటంటే అసలు క్రైస్తవానికి అర్థం కావట్లేదు ఈ సూత్రం. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. వెళ్తే చెప్తున్నారు కదా, నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా రోజుకి 200 కూలి అనుకోండి, ఆదివారం రోజు 1000 రూపాయలు ఇస్తానన్నా అసలు ఇంట్లో నుంచి ఒక్క మగోడు బయటికి పోడంటండి పనికి. నిజంగా అసలు వందనాలు పెట్టాలండి ఆ పురుషులందరికీ. నిజంగా ఏ మీటింగ్లో నేను ఈ 14 సంవత్సరాలు బైబిల్ సువార్త మొదలుపెట్టి ఈ 14 సంవత్సరాల్లో కనీసం 70-80 మంది పురుషులు కూర్చున్నటువంటి ఒక చిన్న సువార్త కూడిక ఒక్క ఊరిలో చూశాను నేను. మళ్ళీ పురుషులు కూడా ఎక్కడ కూర్చున్నారో తెలుసండి? అసలు ఆడవాళ్ళ ముందుకు కూడా రానిళ్ళు. మొత్తం పురుషులు ఎదరా, ఆడవాళ్ళంతా వెనక. పోండి మొత్తం వెనక పోండి, మీరంతా వెనకాల కూర్చోండి. మేము ముందు కూర్చున్నారు వచ్చి. వండర్ఫుల్ అండి వాళ్ళు. అసలు ఏం నేర్చుకుంటుంది క్రైస్తవం ఈరోజు అంటే? ఎట్లాంటి మాటలు చెబితే ఏంటంటే, ఇలాంటివి మాకు చెప్పొద్దండి, మాకు వద్దండి, ఇలాంటివి చెప్పకూడదు, మాకు ఇలాంటివి వద్దు. నీకు ఇప్పుడు అర్థం కాదు బతుకున్నంతకాలం.
ఒక రోజు వస్తుంది, ఆ రోజు అర్థమైంది నీకు అయ్యగారు ఎందుకు ఇంత గొంతు చించుకొని అరుస్తున్నాడో, ఎందుకు ఆయన ఇంత తపన పడుతున్నాడో, ఏంటి ఆయన గోడేంటో నీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక్కరోజు ఒక్క క్షణంలో వెళ్ళిపోతా చూసావా లోపల నుంచి, అప్పుడు అర్థమైద్ది. నా భార్య అనుకున్నాను కదా, నా పొలం, నా పశువులు, నా బంధువులు అనుకున్నాను కదా, ఏంటి ఎవడు రావట్లేదు నాతో పాటు, ఎవడు రాడు. తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చావో అలాగే ఒంటరిగా వెళ్ళిపోవాలి. అందుకే మార్చుకొని బ్రతుకు మార్చుకో, తెలుసుకో. ఏమండి మీరు ఆలోచన చేయండి, దేవుణ్ణి నమ్ముకొని అన్ని ఇడిచిపెట్టినోడికి బైబిల్ గ్రంథాలు ఎవరికైనా ఏదైనా కొరత వచ్చిందా? 66 పుస్తకాలు చెప్పండి, అన్ని పక్కన పెట్టి ప్రభువుని నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చినటువంటి భక్తులకి ఏ ఒక్కడికి ఏమి తక్కువ కానప్పుడు భక్తుడైనటువంటి నీవు అన్నీ పక్కన పెట్టి ఆరాధనకు వస్తే మరి ఎందుకు కొరత అవుద్ది అనుకుంటున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ 40 అవుద్ది అనుకున్నటువంటిది 10 బస్తాలు ఎందుకైనా నీకు? ఎందుకైందంటే నీ భక్తి అట తగలబడింది. మరి ఏం చేద్దాం? మరి అట తగలబడింది. మరి ఏంటంటే ₹1 ఉంటే అన్ని హాస్పిటల్కి వెళ్తాను. అవును, మరి ఉండవు. మరి నీకు ఎందుకుంటాయి? మందిరం మర్చిపోయావు, నువ్వు ప్రార్థన మర్చిపోయావు, దేవుణ్ణి మర్చిపోయావు. దేనికోసమో పరిగెడుతున్నావు. ఏం పట్టుకెళ్తావు పోయేటప్పుడు? ఎట్లాంటి చెబితే మనకు నచ్చదు కదా, నచ్చుద్ది ఇలాంటివన్నీ నచ్చదు. మరి మనకేం కావాలండి? మీరు మందిరానికి వచ్చినా రాకపోయినా మీ భార్యలు వస్తున్నారు కదా, వాళ్ళకి 6 దినాలు కష్టపడినటువంటి సంపదలో దశంభాగాలు ఇచ్చి పంపించేసేయండి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరికి కుదరక మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా, మీ బిడ్డలు వస్తున్నారా, వాళ్ళకైనా ఇచ్చి పంపించండి. దశంభాగాలు మాత్రం తక్కువ చేయొద్దు, మీరు ఇచ్చే కానుకలు మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ వారం రాకపోయినా ఏం పర్లేదు, వచ్చే వారం రండి. దేవుడు తెలియదేంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారో? ఎట్లాంటి పనికి మాలిన బోధ, చిల్లర బోధ ఇక మీ అయ్యగారు చేయడు. చేస్తాడా? చేయడు. అట్లాంటి పనికి మాలి బోధ చేయను నేను. మీరు తిట్టినా కొట్టినా అసగించుకున్న ఇర్మియా గారు రోజు ఒకటే బోధ చేస్తారండి. ఒకటే బోధ. ఏంటో బోధ తెలుసండి? మారితే పరలోకం, మారకపోతే నరకం. ఇదే కాన్సెప్ట్లో ఆయన అధ్యాయాలు మొత్తం చెబుతారండి. అదే టాపిక్. ఒకరోజు ఇశ్రాయేల్ మరి పౌరుషం కలవాలి కదండి, అంతే కదా. ఏమీ లేకపోయినా ఏం చేస్తా, కొంతమందిలో చూడండి, ఏమీ లేకపోయినా మరి కోపం అంటే ఊరికనే వచ్చేది కదా, పెట్టుబడి పెట్టేది ఏమన్నా కొనుక్కొచ్చుకునేది కాదు కదండి. కోపం ఊరకనే వచ్చేసింది కోపం కొంతమందికి. అట్లాంటి కోపిస్ట్ ఫ్యామిలీ ఇశ్రాయేల్ ఫ్యామిలీ. ఒకరోజు ఇదే బోధ చేస్తుంటే కొంతమంది పెద్దలు వచ్చేసారు ఆయన దగ్గరికి. వచ్చేసి, ఇర్మియా, రోజుకి నీ బోధలోటటువంటి బోధ మితిమీరిపోతుంది, కొంచెం తగ్గించుకొని బోధ చేయి, లేదంటే నెక్స్ట్ వారానికి నువ్వు ఉండవని వార్నింగ్ ఇచ్చారు ఆయనకి. నీ బోధ మారకపోతే నువ్వు మారిపోతావు. ఎక్కడి నుంచో తెలుసా? యెరూషలేం ప్రాంతంలో నుంచి కాదు, డైరెక్ట్ భూమి మీద నుంచి మారిపోతావు. అంటే చంపేస్తామంటున్నారు ఆయన్ని. మరి ఏమైపోయారు వాళ్ళంతా? చంపేద్దాం అనుకున్న వాళ్ళు ఏమైపోయారు? ఇర్మియా గారిని అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయారు. ఏమైపోయారో తెలియదు ఇప్పటికి కూడా. ఇర్మియా ప్రాంతం చదువుకోండి మీరు. ఏమైపోయారో తెలియలేదండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మైదానాల్లో చంపేశాడు దేవుడు. చివరికి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ బలంతో ఏదైతే గర్వించారో ఈ మాంసాన్ని మొత్తాన్ని దేనికి పెట్టాడు తెలుసా దేవుడు? ఒక సేవకుడికి ఎదురెళ్ళి నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు ఆ యొక్క మనుషుల యొక్క దేహానికి ఉన్న మాంసము కొవ్వంతా ఏటి పెట్టాడు తెలుసా దేవుడు? తీసుకెళ్ళి ఆకాశ పక్షులకు పెట్టాడు. ఒక్కడ కూడా సమాధి చేయబడలేదు. అందరిని జంతువులకి, అడవిల్లో ఉన్న జంతువులకి, ఆకాశ పక్షులకి, పురుగులకి, చీమలకి మేత కింద పెట్టేశాడు. ఇలా కొవ్వు ఉందని ఎగిరితే ఎగురు, ఎవడి మీద అన్న ఎగురు. దేవుని మీద, దేవుని సేవకుడికి ఎదురుకి వెళ్ళినాం అనుకో, ఇక అడ్రస్ ఉండవు, నువ్వు కనపడవు. ఇంకా ఒక 1 నెల రోజుల నుంచి ఒక ఏరియాలో సబ్జెక్ట్ చెప్పాలని ప్రిపేర్ చేసి పెట్టినది, కానీ అవకాశం దొరకట్లే చెప్పడానికి. సేవకుడికి, ఒక రాజకీయ నాయకుడికి ఎదురుకి వెళ్ళినా, నీ ఊరిలో ఉన్న వాళ్ళకి ఎదురు వెళ్ళినా కొంతకాలం బతికే అవకాశం ఉంది అడికి. కానీ దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ఉన్నట్టుగా బోధించేటటువంటి వాడికి ఎదురెళ్ళినా, మీకు ఆ విషయం చెప్పమంటారా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మోషే గారు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాడు జనాన్ని. తెలుసా మీ అందరికీ ఇది? ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు బానిసత్వం నుంచి మొత్తాన్ని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన కొన్ని దినాలకి ఒక పర్వతం దగ్గర గ్యాదర్ చేశాడు ఇలా మొత్తాన్ని. ఏంటా పర్వతం? ఏ పర్వతమ్మా? మోరియా పర్వతం. సినాయి పర్వతమేనా అది కూడా?
మోరియా పర్వతాన్ని సినాయి పర్వతం అంటారు. ఈ పర్వతం దగ్గర మొత్తాన్ని గ్యాదర్ చేశాడు, ఇక్కడ తీసుకొచ్చేసి ఒక మీటింగ్ పెట్టాడు. ఇదిగో దేవుడు నన్ను పైకి రమ్మన్నాడు, నేను పైకి వెళ్తున్నాను, మరి 40 దినాల వరకు నేను కిందకి రాను, కఠోరమైన ఉపవాస దీక్షలో ఉంటాను నేను అక్కడ. ఎందుకంటే మనందరి నియమ నిబంధనల కొరకు ఒక లేఖ రాయబోతున్నాడు ఆయన, ఒక 10 ఆజ్ఞలు రాయబోతున్నాడు ఆయన. ఎందుకంటే ఇక నుంచి మనం ఈ యొక్క ప్రాంతానికి రాకముందు మనకు నచ్చినట్టుగా మనం బ్రతికాం ఒకప్పుడు. కానీ ఈ రోజు నుంచి మాత్రం దేవుడు ఏదైతే రాసి మనకి ఇస్తున్నాడో ఆ రాసినటువంటి దాన్ని అనుసరించే మనం బిహేవ్ చేయాలి. ఇక నుంచి మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి మనకి అర్హత లేదు. ఇప్పుడు దేవుడు ఏదైతే రాసిస్తాడో దాని ప్రకారమే మనం బ్రతకాలి. కనుక వాటిని తీసుకురావడానికి నేను పైకి వెళ్తున్నాను, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సపోర్ట్గా ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ అయినటువంటి అహరోన్ని పక్కన పెట్టాడు వాళ్ళ దగ్గర. ఒరే అన్నయ్య, నేను పైకి వెళ్తున్నాను, ఎవరిని తీసుకొని వెళ్తున్నాను? యెహోషువని తీసుకొని వెళ్తున్నాను నేను. కనుక అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ దగ్గర నుండి జాగ్రత్తగా వెళ్ళి అందరం కూడా జాగ్రత్త కాపలా కాస్తూ ఉండు, నేను పైకి వెళ్ళొస్తాను. పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత 40 దినాలు అయిపోయింది. ఏమని చెప్పే వెళ్ళాడుగా. మరి వెళ్ళినప్పుడు వస్తాడని ఎదురు చూడాలా వద్దా? చూడాలా వద్దా? ఎదురు చూడవలసిన మనుషులు కొన్ని రోజులకి సుమారు ఒక 30 డేస్ అయిపోయింది, లేదా 35 డేస్ అయిపోయిన సరికి వీళ్ళందరిలో వాళ్ళ మనసుల్లో వేరియేషన్ వచ్చేసిందండి, తేడా వచ్చేసింది. వాళ్ళ మైండ్ మారిపోయింది. ఏంటి 35 రోజులకే మైండ్ మారిపోద్ది అంటే మనిషికి నిమిషానికి ఒకసారి మారిపోద్దండి. సైన్స్ ప్రకారం మనిషి యొక్క ఆలోచన నిమిషానికి ఒక రకంగా మారదు, నిమిషానికి ఎన్నో రకాలుగా మారిపోద్దంట మనిషి మైండ్. మాట మీద నిలబడ్డ మనిషి. అందుకే ఈ మనుషులంతా కూడా, ఇక్కడికి వచ్చినటువంటి మనుషులంతా కూడా ఏమంటారంటే, దగ్గరకు వచ్చేసి అహరోను గారి దగ్గరకు వచ్చి, ఏమయ్యా మీ అన్నయ్య పైకి వెళ్ళిపోయాడు, ఆ మోషే అనువాడు అని ఉంటుంది అక్కడ. అదేనా ముందు అక్కడ సంఖ్యాకాండం 16:2 చూడు ఒకసారి, అక్కడ ఏం రాయబడిందో ఒకసారి ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. పంతొమ్మిదా? అదిగా తల్లి, ఒకసారి నేను చెప్తాను చూడు. ఒకసారి సంఖ్యాకాండం 12 దగ్గరికి వెళ్ళు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి ప్రారంభ వచనాలు చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా వినండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక నిర్గమాకాండం దగ్గరికి వెళ్ళి ఒకసారి. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం చదువున్నాను, అదే టాపిక్కే. చూడండి, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన. ఏమంటున్నారండి? చూసారండి, భయం ఉంది అసలు వీళ్ళకి. అసలు సేవకుని పట్టుకొని ఆడిడు అనొచ్చా అండి? ఒకవేళ నీ చుట్టమై ఉండొచ్చు, నీ బంధువై ఉండొచ్చు, ఒకవేళ నీ మేనల్లుడై ఉండొచ్చు, నీ అన్నయ్య ఉండొచ్చు, నీ తమ్ముడై ఉండొచ్చు, లేదా నీ భర్త అయి ఉండొచ్చు, లేదా మీ ఊరువాడై ఉండొచ్చు, లేదా మీ సంఘ కాపరై ఉండొచ్చు. అట్లాంటి వాడిని పట్టుకొని వాడు అనొచ్చా? పోను వాడు అనకూడదులే కానండి, ఆడు అనొచ్చా? అసలు వాడే అనొద్దంటుంటే ఆడు అనొచ్చా? ఏమైపోయింది తెలుసండి, వాడు అన్నందుకే వాళ్ళ అడ్రస్సే మారిపోయిందండి. మోషే గారు ఏమంటే సొంత అక్క మిరియాము కదా, మోషే గారికి సొంత అక్కేనా మిరియాము? అవునా? మరి మిరియాము సొంత అక్కే కదండి, మరి తమ్ముడిని ఏమంటే ఏమవుద్ది? మీరు ఆలోచించండి. ఇప్పుడు సంఖ్యాకాండం అక్కడికి వెళ్ళి చదివిన దగ్గరికి, ఇప్పుడు సొంత తమ్ముడిని పట్టుకొని అక్క వ్యంగ్యంగా మాట్లాడింది. అక్క అని వ్యంగ్యంగా మాట్లాడితే మరి సొంత అక్కగా మరి దేవుడు ఊరుకోవచ్చు కదా. మరి ఎందుకంత భయంకరమైనటువంటి శిక్షణ విధించాడు మిరియాంకి? అంటే నీ తమ్ముడు కావచ్చు, లేదా నీ కడుపును పుట్టిన కొడుకైనా కావచ్చు, వాడి మీద నోరు బారేసుకునే ముందు వాడు దేవుని సేవకుడని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు సేవకుడికి విలువ ఎందుకు తెలుసండి? సేవకులు బిహేవియర్ని బట్టే వాళ్ళకి విలువ లేకుండా పోతుంది ఈరోజు.
అందుకే నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి జాగ్రత్త అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఎంత హెచ్చరిస్తున్నా కూడా నేడున్నటువంటి విశ్వాసుల్లో సేవకుడంటే భయం లేకుండా పోయింది ఈరోజు. అందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు అన్నాడు కదా, ఎవడైతే నోరు బారేసుకుంటున్నాడో వాడి గురించి నువ్వు ప్రార్థన చేయి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా. ఒకవేళ ఎవడన్నా నీ మీద నోరు బారేసుకున్నాడు అనుకో, వాడు అడ్రస్ మారిపోద్ది. కానీ నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి, తాలికి అంతే, నువ్వేం చేయొద్దు. ఒకవేళ ఎవరైనా నాకు ఫోన్ చేసి అయ్యగారండి నిన్ను ఎవడో తిడతాడండి అన్నాడు అనుకోండి, అబ్బా గొప్ప భాగ్యం ఎంచుకోవాలి నేను దాన్ని. నన్ను తిట్టారా, వెరీ గుడ్, చాలా మంచివాళ్ళు, వాళ్ళు ధన్యులు అని ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. అంతేగాని వాడు అంతేటో నేను తేలుతాలే అని చెప్పేసి నేను నోరు బారేసుకొని తిట్టకూడదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు హాస్పిటల్ దగ్గర, పలానా వాళ్ళు ఉన్న సొంత ఊరిలో ఒక పాస్టర్ గారు వచ్చినట్టు హైదరాబాద్ నుంచి. వస్తే సొంత చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకులను పట్టించుకున్నారు, కానీ అసలు పిలిచినటువంటి వ్యక్తిని పట్టించుకోకుండా లాస్ట్కి చివరికి వెళ్ళిపోయేటప్పుడు ఏదో వ్యంగ్యంగా ఆయన మీద మాట్లాడేసరికి ఈ పాస్టర్ గారు ఆవేశం తట్టుకోలేక సడన్గా శాపవచనాన్ని పలికాడు. వెంటనే నాకు చెప్పినటువంటి వ్యక్తి పక్కనే ఉన్నాడు. వెంటనే నా మాట వినేసి, ఏంటి అయ్యగారులు శపించొచ్చా, ఇలా మాట్లాడొచ్చా, సేవకులంటే శపించొచ్చా, సేవకులంటే ఆశీర్వచనం పలకాని శాపవచనం పలకకూడదు కదా, ఏంటి ఇలా మాట్లాడి, దీని గురించి అర్జెంటుగా మా బావకు ఫోన్ చేసి కనుక్కోవాలనుకున్నాడు. అనుకోకుండా ఒకరోజు ఇద్దరం గ్యాదర్ అయినాం. కలిసిన తర్వాత పక్కన కూర్చున్నాడు, బావా మరి ఇది ఒక చిన్న డౌట్ ఒకటి ఉంది నాకు, దీన్ని క్లారిటీ చేయమన్నాడు. ఏం చెప్పమని సరికి అన్నాడు కదా, బావా మరి ఇట్లా జరిగింది బావా, మరి అసలు సేవకులు శపించొచ్చా అని చెప్పి అన్నాడు. మరి బిలాము శపించాడు, దేన్ని బట్టి శపించాడు ఆలోచించి ఎప్పుడైనా అన్న. ఇవన్నీ నాకు వద్ద ఒక మాట చెప్పు అన్నాడు. అసలు శపించొచ్చా అన్నాడు. నాకు తెలిసి అయితే బైబిల్ గ్రంథంలో భక్తులు శపించినటువంటి దాఖలాలు ఇన్నున్నాయి. తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు శపించారండి మనుషుల్ని. అందుకని అన్నీ చెబితే అర్థం కాదని ఒక ఎలీషా గారి టాపిక్ చూపించే మనోడికి. ఎలీషా గారు ఒక త్రోవను పోతుంటే వెనకాల వచ్చినటువంటి కొంతమంది పిల్లమోక ఏం చేశారంటే, పెంపకం సరిలేనటువంటి పిల్లమోక ఏం చేశారంటే పాస్టర్ గారిని హేళనగా వ్యంగ్యంగా మాట్లాడారు, జోకులు వేశారనమాట ఆయన మీద. వెంటనే పాపం సేవకుడు వెంటనే, అరే మీరు నిండు నూరేళ్ళు దీవించును నాకు అనలేదండి. ఆయన అనలేదు. ఏమన్నాడండి? వెనక్కి తిరిగి శపించాడు. ఎందుకు? ఆయన ఏం శపించాడో రాస్తే ఈరోజు అది నేర్చుకొని సేవకులు వాక్యం నేర్చుకొని అది నేర్చుకొని అందరిని శపిస్తారని చెప్పి ఆ ఓడు రాయించలేదు దేవుడు. ఏమని శపించాడు మనకేమర్థమవుతుంది అక్కడ? ఇట్లాంటి పనికి మాలిన మంద దేవునికి ఉపయోగం లేదు, ఈ క్షణమే వీరు నాశనం అయిపోనుగాక, వీళ్ళకి మరణం వచ్చునుగాక అన్నాడంతే. దేవుడు ఆమెను అన్నాడు పైనుండి. వెంటనే 2 ఆడలుగు బంటులను బయటకు తీసుకొచ్చాడు. అక్కడున్న మందలో కొందరిని మాత్రమే చీల్చి పారేసినాయి ఎలుగుబంట్లో. ఎలుగుబంటి లక్షణం ఏంటంటే పగల్జీర తత్వం దంది, ఏదో ఒకటి చేసేటటువంటి స్వభావం దంది. అందుకే ప్రియమైన దేవుని వల్ల మీరు గమనించండి, ఒక సేవకుని మీద వ్యంగ్యంగా జోకులు వేసుకోవటం. ఇప్పుడు నా బిహేవియర్ బాగాలేదనుకోండి, శాపం నాకు ఎవరివ్వాలి? మీరు చెప్పండి. ఇప్పుడు నా బిహేవియర్ బాగాలేదనుకోండి, నన్ను శిక్షించేది ఎవరు? దేవుడు శిక్షించాలి. నాలో ఏదైనా లోపం ఉందనుకోండి, ఎవరు నన్ను గద్దించేది? దేవుడు గద్దించాలి. ఫ్యామిలీ పరంగా సక్రమంగా లేననుకోండి, నా తండ్రి గద్దిస్తాడు. ఫ్యామిలీ పరంగా సక్రమంగా లేననుకోండి, నా భార్య గద్దిస్తుంది గుణవంతురాలు అయితే. ఫ్యామిలీ పరంగా సక్రమంగా లేననుకోండి, ప్రభు యొక్క శిక్షలో బాధలు పెరిగే పిల్లలైతే వాళ్ళు గద్దిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉండి ఆత్మీయంగా వాక్యాన్ని బోధిస్తూ ఒక మంచి విశ్వాసగా నన్ను నేను కాపాడుకుంటూ, నా ఫ్యామిలీని కాపాడుకుంటూ, సంఘాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ, సంఘం కొరకు అనేకమైనటువంటి వాటి గురించి ప్రార్థన చేస్తున్నటువంటి ఒక ప్రార్థనా పరుడు మీద ఒక చిన్న రాయి అర్థం కదా అనుకుంటే ప్రమాదం ఎవరికి చెప్పండి? ఇప్పుడు నేను చెప్పాను, బావా సేవకుణ్ణి నోట నుంచి ఒక శాపవచనం వచ్చింది అని అంటే వాడి మనసు ఎంత నొచ్చుకుంటే ఆ మాట వస్తుందో తెలుసండి. 99% ఏ సేవకుడు నోటుకుంట కూడా శాపవచనం రాదండి. ఎందుకంటే వాక్యం తెలిసిన ఏ సేవకుడు కూడా 99% ఏ శాపవచనాన్ని వదలడు, వాక్యం తెలిసినాడు ఎవడో కూడా. ఎందుకంటే బైబిల్లో కొంతమంది భక్తుల శాపన అర్థాలు చూశాను నేను, బైబిల్లో రాశాను నేను అవన్నీ. ఒక సందర్భంలో ఒక ఏరియా చెప్పాలి నేను, దాని గురించి రాసి పెట్టాను నేను.
ఆ శాపవచనాన్ని భక్తులు వాడిన ప్రతి శాపవచనం నెరవేరింది. ఎందుకంటే వాళ్ళు ఈ శాపం పలానా వ్యక్తికి తగులునుగాక అని చెప్పంగానే దేవుడు వెంటనే ఆమెనన్నాడు దూతలతో. మరి ఏంటి జరిగిపోయిందా వెంటనంటే ప్రతిదీ కూడా జరిగి నెరవేరింది. శిక్ష అనుభవించారు సమాజంలో ఉన్న వ్యక్తులు. అందుకని సేవకునితో మాట్లాడేటప్పుడు మర్యాద. అసలు సేవకుడిని ఎలా చూడాలో తెలుసా అండి? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎలా చూడాలి సేవకుడిని? గలతీయులకు రాసిన పత్రిక. సత్యాన్ని చెప్పేవాడినండి, బైబిల్ పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కటి సేవకుడు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సత్యవాక్యమును చెప్పేటటువంటి వారి గురించి చెబుతున్నా. ఈరోజు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ప్రత్యేకంగా 100 పేజీలు బుక్ రాస్తాను. ఎందుకంటే రానున్న దినాల్లో 2026లో సేవకుల మీటింగ్ ప్రత్యేకంగా అందరికీ చెప్పేటటువంటి మోటివేషన్స్ క్లాసులు పెట్టాలనుకుంటే 2026లో అనేక ప్రాంతాల నుంచి సేవకుల్ని ఎక్కడికే రప్పిస్తాను. ఎందుకంటే దీన్ని సువార్తపురంగా దీన్ని మార్చాలి చచ్చిపోయేలోపు. నేను వీర్రాఘపురం కాదు అంటే మీ ఆధార్ కార్డులో ఉంటుందిలేండి, బయట పెట్టిస్తా బోర్డు. ఎందుకంటే వేలాది మందికి లక్షలాది మందికి వీరరాఘవపురం నుంచే మన యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్తుంది సువార్త. కనుక ఇది సువార్తపురంగా దీన్ని మార్చేపోయేలోపు. అయినా మీకేం బాధలా? నేను పోయిన నా కొడుకున్నాడు, మీకేం బాధ లేదు. ఓకేనా? ఒకవేళ ఆడిపోయినా పిల్లల్ని తయారు చేస్తాను, ఎవడో ఒక్కటి దేవుడు వాళ్ళని నిలబెడతాడు. ఖచ్చితంగా నిలబెట్టే పోతాం, మా కొడుకైనా నేనైనా. ఎందుకంటే దేవుని సంకల్పం ప్రకారం ఆయన పని చేసి ముగించాలి. అది మా టార్గెట్ అంతే. అంతేగాని మీ మెప్పు కోసమో, లేకపోతే మీ గొప్పల కోసమో, లేకపోతే మీ నిందల కోసమో, అవమానాల కోసమో, లేకపోతే వేరే ఒక ప్రాపర్టీ కోసం చిచ్చి అసలు ఆ భిక్షాటం చేసేటటువంటి బోధన నేను చేయను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చచ్చిపోతాను అంతే. ఇంకా చెప్తున్నాను ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చిన అసలు సేవకుని ఎలా చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు కానీ. అసలు ఎంత బాగా మాట్లాడుతున్న పౌలు గారు చూడండి. లేదు అని చెప్పి అంటున్నాడు కదా, నిరాకరింపనైనా లేదు కానీ దేవుని దూత వలెను. ఎలా చూడండి సువార్తికుణ్ణి. దేవుని దూత వలెను, క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితే. గలతీ సంఘం అలా అంగీకరించింది. అంటే సంఘం సేవకుణ్ణి అలా చూడాలి. అదొక పరిధి, అది సేవకుడికి ఇచ్చినటువంటి పరిధి. అంతేగాని మీతో జోకులేసి మీకు నచ్చినట్టుగా చేసేటటువంటి వాడికి మీరు ఇవ్వనక్కర్లు, అలాంటివి అవసరం లేదు. వాడికి మీతో కలిసిపోయి మీ మెప్పు కోరుకొని, మీ ఘనత కోరుకొని, మీతో అన్ని విషయాల్లో ఏకీభవించి మీ మాటకు లోబడి మీకు నచ్చినటువంటి మాటలు చెప్పి దేవునికి మహిమ రాకుండా, దేవునికి ఘనత రాకుండా, ఒక పాపి మార్పు లేకుండా చేసేటటువంటి బోధలు చేసి సంఘంతో కలిసిపోయే పనికి మాలనుడికి మీరు గౌరవం ఇవ్వనక్కర్లా. నేనే చెప్తున్నా కదా డైరెక్ట్గా సభముఖంగా. ఒక ఆవిడ అంటుంది, మా అయ్యగారు మేము చెప్పినట్టే వింటాడు, మేము ఎప్పుడు పెట్టమంటే అప్పుడు ప్రార్థన పెడతాడు, మేము ఎప్పుడు ఆపేమంటే అప్పుడు ఆపుతాడు, ఇదిగో మాకు ఎలాంటి వాక్యాలు చెప్పొద్దంటే మా అయ్యగారు చెప్పడు. మా అయ్యగారు బంగారం అంటుంది ఒక ఆవిడే. నేను చెప్పిన అయ్యగారికి నీకేంటి సంబంధం అని అడిగాను నేను. ఏంటి సంబంధం? ఆమెకి ఏంటి సంబంధం అని అడిగాను నేను. మరి ఏంటో మరి నాకు అర్థం కాలే. మరి మా అయ్యగారు నేను చెప్పినట్టే అంటున్నామా? మరి ఏంటి సంబంధం అంటే అప్పుడు అని అంటున్నారు వాళ్ళు. బాగా దగ్గర సంబంధం ఉందిలే పాస్టర్ గారు, మీకు ఎందుకులే ఏంటి అన్నారు వాళ్ళు. అంతే మరి. పనికి మాలిన సంతంతా భూమి